టోపీవాలా తెలివితేటలు. ఒకసారి టోపీవాలా టోపీలు అమ్మడానికి ఒక గ్రామానికి వచ్చాడు. అది ఎండాకాలం. మధ్యాహ్న సమయం 2 గంటలైంది. దారిలో పచ్చని నీడనిచ్చే చెట్టు కింద విశ్రమించాలనుకుని ఆ చెట్టు కింద కూర్చున్నాడు. వెంట తెచ్చుకున్న భోజనం చేసి కాసేపు నిద్రించాలనుకున్నాడు. తన వద్దనున్న రంగురంగుల టోపీల సంచిని తలపక్క నుంచి నిద్రపోయాడు. అలా గాఢ నిద్రలోకి చేరుకున్నాడు. ఇంతలో ఓ కోతుల గుంపు చెట్టు కిందకు వచ్చి టోపీ వాళ్ళ తలపక్కనున్న సంచిని చూశాయి. ఆతృతగా సంచిని తెరిచాయి. అందులో రంగురంగుల టోపీలను చూసి, మనుషులు టోపీలను తలపై ధరిస్తారు కనుక మనిషిని అనుకరించే స్వభావం ఉన్న కోతులు టోపీలను తమ తలలపై ధరించాయి. ఓ కోతి ఎరుపు, ఇంకో కోతి నలుపు, మరో కోతి తెలుపు, అలా కొన్ని పసుపు ఎరుపు రంగు కలిసినటువంటి టోపీలను ధరించి నెమ్మదిగా చెట్టు మీదికి చేరుకున్నాయి. ఇదేమీ తెలియని టోపీవాలా హాయిగా నిద్రిస్తూ ఉన్నాడు. కాసేపటి తర్వాత టోపీవాలా నిద్ర నుంచి లేచాడు. టోపీల సంచి ఖాళీగా ఉండడం గమనించి చెట్టుపై కోతుల శబ్దం విని తలపైకెత్తి చూశాడు. కోతుల గుంపు టోపీలు ధరించి ఆటలాడుకుంటున్నాయి. టోపీవాలా కోపం వచ్చి పిడికిలి బిగించి కోతుల వైపు చూపించాడు. కోతులు వాటిని అనుకరిస్తూ తమ చేతుల్ని బిగించి టోపీవాలకు చూపాయి. టోపీవాల కోపంతో నేలపై కాలు కొట్టసాగాడు. కోతులు తమ కాళ్ళను చెట్లపై కొట్టి చూపాయి. టోపీవాలకు అప్పుడు అర్థమైంది, కోతులు తనను అనుకరిస్తూ చేస్తున్నాయని. అప్పుడు టోపీవాలా కోపాన్ని నటిస్తూ తలపై టోపీని తీసి నేలపై వేశాడు. కోతులన్నీ టోపీవాలాను అనుకరిస్తూ తమ టోపీల్ని నేలపై పడేశాయి. టోపీవాలా గబగబా టోపీలన్నింటినీ పోగు చేసుకొని సంచిలో సర్దుకొని అక్కడి నుంచి వడివడిగా బయలుదేరాడు. అప్పుడప్పుడు సాధారణ జ్ఞానమే సమస్యల నుండి కాపాడుతుంది.